మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. యమహో నియమ యమాదం చెలరేగదియగ దిగతాపం, నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం. పోజుల్లో నేను యముడవుత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. పాలబుగ్గల నటిగా పేరు తెచ్చుకుంటున్న ఆ చిన్నారి పట్టుమని 16 ఏళ్లు రాకుండానే దర్శకేంద్రుడి గోల్డ్ టచ్ తో హీరోయిన్ గా మారిపోయారు. వేటగాడితో జతకట్టి జగదేక వీరుడిని చేపట్టి అతిలోక సుందరైపోయారు. సో ఈ రోజు దర్శకేంద్రుడి సమక్షంలోనే ఆవిడ సినీ ప్రయాణ విశేషాల్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియన్ ఫీమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి కపూర్ గారు. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళ. శ్రీదేవి గారు, వెరీ 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 వార్మ్ వెల్కమ్ సౌందర్య లహరి అండి. నాకు అసలు మాటలు రావట్లేదు, ఒక దగ్గర నేను పాజ్ అయిపోయాను. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ యూ, అడ్మైరింగ్ యూ అండి, అంతే. ఇలా ఒక తెలుగు షోలో చాలా కాలం తర్వాత శ్రీదేవి గారు మాట్లాడబోతున్నారు. ఒకటి కూర్చుంటాను నేను. నేను నమ్మలేకపోతున్నాను, నాకు మాటలు రావటం లేదు. ఎందుకంటే దాదాపు రాఘవేంద్రరావు గారితో కలిసి నేను 24 పిక్చర్స్ చేశాము. నాకు తెలిసి అన్ని సిల్వర్ జూబ్లీ తర్వాత 100 డేస్ అన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు రాఘవేంద్ర గారు మాట్లాడి ఇంతవరకు నేను వినపడలేదు. ప్రతి ఫంక్షన్లో మేమంతా వెయిట్ చేస్తాం, అయ్యా సార్ కొంచెం మాట్లాడండి అని. ఆహా, ఎప్పుడు మాట్లాడలేదు. ఈ షోకు రావటం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ముఖ్యంగా రాఘవేంద్రరావు మాట్లాడటం ఈ రోజు వింటాను. అదేనండి, 50 years జర్నీ ఆయన ఫిల్మ్స్ లో. ఈ 50 years లో ఆయన సినిమాలు ఎన్నో విషయాలు మాట్లాడాయి మనతో. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి కలర్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాయి, ఎన్నో అందమైన పాటలు చూపించారు. సో ఇవన్నీ కూడాను ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పాఠ్యాంశంగా, ఆయన మాట్లాడకపోతే ఎలాగా, ఆయన మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే ఈ సౌందర్య లహరి అనేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సో ముందుగా మీ అభినందనలు వారికి తెలియచెప్పిన తర్వాత ఇంకా మేము ఏం అడగాలనుకుంటున్నాం అన్ని అడిగేస్తాం. అడిగేసేయండి. డైరెక్టర్ గారు, ఏమిటో ఇవాళ అంతా అటు వెళ్ళిపోతుందండి. You are the India's first and foremost female superstar. Thanks to him. And you will ever remain that. So Facebook లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో అన్నిట్లోనూ ఈ ప్రోగ్రామ్ కి శ్రీదేవి గారు ఎప్పుడు వస్తారు, రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారి కాంబినేషన్ లో ఇన్ని సినిమాలు వచ్చాయి, ఆవిడ ఎప్పుడు వచ్చి మాట్లాడతారు,
ఆవిడని ఎప్పుడు చూస్తామని ఎంతో మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎన్ని ఒక మొదలుపెట్టిన కానించి రోజు థియేటర్ లో వెన్ శ్రీదేవి ఇస్ కమింగ్, వెన్ శ్రీదేవి ఇస్ కమింగ్. శ్రీదేవి గారు అసలు మిమ్మల్ని చూడడం, ఇంకొకటి ఏంటంటే మీరు యు ఆర్ అ గ్రేట్ యాక్ట్రెస్, ఆల్ ఆఫ్ us know, బట్ యు ఆర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వి రెస్పెక్ట్ యూ ఫర్ దట్. అందుకని వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ దేర్ ఆన్ దిస్ షో టుడే. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు, నన్ను ఈ షోకు పిలిచినందుకు చాలా థ్యాంక్స్. సార్, మీకు శ్రీదేవి గారికి ఉండేటువంటి అనుబంధం అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ గా మీరు ఆవిడ గ్రోత్ ని చూశారు. ఆవిడతో మీకు ఉండేటువంటి ఆత్మీయ అనుబంధం గురించి. సుమా, ఒక 60 floors మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టాలంటే చాలా పెద్ద ఫౌండేషన్ కావాలి కదా. ఇప్పుడు ఇంత లాంగ్ జర్నీకి 24 పిక్చర్ల జర్నీ అంటే అన్లెస్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ అది జరగదు. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి వెనక రోడ్లోనే ఉండేది. ఓకే, చెన్నైలో. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మా ఇంటికి రావటం. ఆ తర్వాత తను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అయిన తర్వాత ఇల్లు మారినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో మంచి సందర్భాలు జరిగినప్పుడల్లా మమ్మల్ని పిలవటం, మా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళని పిలవటం. అండ్ ఈ టైంలో తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్స్. నన్ను ఒక డైరెక్టర్ గా చూస్తూనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చూసేవారు. వాళ్ళకి ఏ పిక్చర్ చేయాలి, ఏంటి, ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఎప్పుడు అడిగి కనుక్కుంటారు. అంత వాల్యూ ఇచ్చారు నాకు. వాళ్ళ మదర్కి శ్రీదేవిని ఎట్లాగైనా సరే పెద్ద స్టార్ని చేయాలనే తపన. ఒక పక్కన షూటింగ్ గ్యాపులు చదివించడం, నిద్ర వస్తే పడుకోబెట్టడం, చాలా ఇన్సిడెంట్స్ చూసారు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి గ్యాపులు పడుకోవటం, షార్ట్ రెడీ అంటే మెల్లిగా అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అమ్మా లేదు నీకు ఇది కావాలా అది కావాలా అని. ఒక చిన్న పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఒక ఎల్డర్లీ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ శ్రీదేవి. ముందు మన డిస్కషన్ లో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. అండ్ అట్లాంటి సంబంధం అది. అండ్ థ్యాంక్స్ టు బోని కపూర్, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో బోని సార్ దిస్ ఈజ్ యువర్ హౌస్ అంటూ నాకు ఒక స్పెషల్ వాల్యూ ఇస్తాడు ఆయన. ఓకే, శ్రీదేవి గారు ఇవాళ ఒక నిజం చెప్పాలండి, నేను ఎప్పుడు నా ప్రోగ్రామ్ లో నాకు 16 ఏళ్లే అంటూ ఉంటాను, కానీ ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాత్రం చాలా పెద్దదానిలో ఫీల్ అవుతున్నాను. మీరు ఇంకా అలాగే అంతే చిన్నగా ఉన్నారు. అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. ఇక్కడేమో పిడికిట్లో సైకిల్ చైన్, అక్కడేమో ముంబై మాఫియా. అంతేనా అనుకుంటే ఇంకా ఉంది. పొద్దున్నే బంగ్లాలో శవాలు, భయపెట్టే భూతాలు. అదేమిటండి అని అడిగితే అడ్డగోలు దబాయింపులు. కట్ చేస్తే, ఎడిట్ చేసి రీ రికార్డింగ్ చేస్తే దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ అలియాస్ రాము అలియాస్ ఆర్జీవి అనిపిస్తుంది. మరి ఈ రోజు ఆయనకి ఇక్కడికి రాక తప్పలేదు. ఎందుకంటే ఒక పక్కన ఆయన ఎంతగానో ఇష్టపడేటువంటి దర్శకేంద్రులు, ఇంకొక పక్కన ఆయన ఎంతగానో అభిమానించేటువంటి శ్రీదేవి గారు. మరి వారిద్దరితో ముచ్చటించడానికి లెట్స్ వెల్కమ్ సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా రామ్ గోపాల్ వర్మ గారు. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాల. రాము గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ప్రోగ్రామ్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అక్టోబర్ 5th కి మీ శివ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. డైరెక్టర్ గారి సినీ స్వర్ణోత్సవం, ఈ 50 ఏళ్లలోనూ ఎక్కువగా మాట్లాడని డైరెక్టర్ గారు ఇప్పుడు ఈ సౌందర్య లహరి అనేటువంటి కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నారు. దీని మీద ముందుగా మీ రియాక్షన్. నేను ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు దీనికి రాఘవేంద్ర గారు కూడా చెప్పారు. అంతకుముందు నాకు వేరే నా ఫ్రెండ్ రవి అని తను చెప్పాడండి, రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారా ఇక అంటే ఎప్పుడు ఏ ఈవెంట్లో కానీ ఏ ఫంక్షన్లో కానీ ఆయన మామూలుగా వచ్చేసి ఒక బొకే అందించో లేకపోతే 1-2 పదాలు మాట్లాడి వెళ్ళిపోతారు. సో రెండు చాలా ఎక్కువ. ఓకే పోనీ అరా అంటే మ్యూజిక్ లాంచ్, ఫస్ట్ సాంగ్ లాంచ్ అంటే లాంచ్ అంటారు, అంతకు మించి నేను వినలేదు. సో ఐ వాంటెడ్ అది అట్లీస్ట్ అంత టెరిఫిక్ కెరియర్ అన్ని ఇయర్స్ డికేట్స్ వచ్చిన తర్వాత ఒక హిస్టారికల్ గా ఒక మిగిలిపోయే ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆయన కాంట్రిబ్యూషన్ అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ రోజు ఇలా శ్రీదేవి గారి పక్కన కూర్చున్నందుకు మీ రియాక్షన్. నేను ఆయన పిలిచినప్పుడు నాకు అన్నిటికన్నా పెద్ద శ్రీదేవి గారు ఎదురుగా కూర్చుంటే ఆవిడ సౌందర్యాన్ని లహరిలాగా చూడాల్సిన దానికోసం చాలా ఆనందపడ్డాను. కానీ ఆయన నన్ను మోసం చేసి పక్కన కూర్చోబెట్టారు, కెమెరా యాంగిల్ తప్పిపోయింది.
దీనికి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇద్దరి కంబైన్డ్ ఫ్రేమ్ లో ఆవిడ అందం ముందు నేను చాలా అగ్లీగా ఉంటాను. సో నాతో కంపారిజన్ ఆవిడ అందం ఇంకా పెరిగిపోతుంది ఒక ఆనందం సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. అట్లీస్ట్ అంటే ఏదో ఒక దాంట్లో ఒకటన్నా బెటర్ అయింది. ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఆర్జీవి గారు, మీరు డైరెక్టర్ అవ్వక ముందు డైరెక్టర్ గారి మీద, ఆయన సినిమాల మీద మీ ఇంప్రెషన్ ఏంటి? నాకు ఫస్ట్ రాఘవేంద్ర గారు మీరు మాడతారు అనుకున్నాను. మీరు ఎక్కడ కూడా క్వైటేనా? లేదు, మాట్లాడతారా? ఓకే ఓకే, నేను ఓకే ఓకే. ఎనీవే, ఇప్పుడు నాకు ఫస్ట్ రాఘవేంద్ర గారి అంటే బిగినింగ్ లో నాకు చాలా ఇంప్రెస్ అయిందండి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఒక స్కేల్ అండి. ఇవాళ మగధీరుడు లాగా ఆ రోజు సింహబలుడు అవచ్చు, లేకపోతే అడవి రాముడు, వేటగాడు, అండ్ ఈవెన్ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీస్ లైక్ జ్యోతి, ఆమె కథ, ఆ కైండ్ ఆఫ్ వర్సిటాలిటీ అనేది నాకు చాలా ఇన్స్పైర్ అయినాను. అంటే ఒక ఫిల్మ్ వాచర్గా నేను డైరెక్టర్ అవ్వకముందు. అండ్ నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ తెలుగులో ఒక విజువల్ స్ప్లెండర్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యాంటసీ లోకంలోకి వెళ్ళిపోవటానికి ఒక మర్చిపోయి మనం మామూలు మన ఒక ర్యాండమ్ అంటే చాలా ర్యాండమ్ జీవితంలో ఒక చిన్న ఇంట్లో వాటిలో ఉండి టికెట్ కొని వెళ్తే ఒక ఏదో ఒక స్వర్గలోకంలోకి వెళ్ళిపోయే ఫీలింగ్ వచ్చేది. అది ఆయన క్రియేట్ చేశారు. సో దాంతో ఆబ్వియస్లీ ఒక మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మీరు అందుకోవాలి అలాంటి స్వర్గం అనే ఫీలింగ్ క్రియేట్ చేయడంలో ఐ థింక్ దట్ వాస్ హిస్ బిగ్గెస్ట్ సక్సెస్. ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ నాకు సినిమా డైరెక్టర్ అవడానికి. డైరెక్టర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు డైరెక్టర్ అయిపోయిన తర్వాత అండి ఏమవుతుందంటే, ఎవరైనా డైరెక్టర్ అవడానికి వచ్చినప్పుడు అందరికన్నా బెటర్ అనుకున్నాడు వస్తాడు, వాళ్ళకన్నా తక్కువ ఉన్నాడని రాడు. అందుకే ఆయనకన్నా ఎక్కువ నేను అనుకున్నాను అని చెప్పట్లేదు. కానీ అప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక టేస్ట్ ఏర్పడిపోతుంది మీరు చేసే సినిమాలు. రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి నేను తీసుకుంది ఒక హీరోయిన్ని ప్రజెంట్ చేయడం అవ్వచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాలు ఆ ఎలిమెంట్స్ని నేను నాలోకి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి నాకంటూ ఒక సెన్సిబిలిటీ, ఒక టేస్ట్ వస్తుంది. సో నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఆయన సినిమాలు మళ్ళీ చూస్తే నాకు అదే ఇది ఉండదు, ఎందుకంటే దట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మీ. నాది శ్రీదేవి కాంబినేషన్ లాగా నా మోస్ట్ ఫేవరెట్ సినిమా రామోయి ఇప్పటికి అంటాను. మళ్ళీ క్షణక్షణది, క్షణక్షణంలో జామురాత్రి, జాబులమ్మ పాట గాని సాంగ్స్ శ్రీదేవితో ఎలా తీయాలో నాకెంత తెలుసు, రాము కూడా అంతే తెలుసు. ఆ క్లిప్పింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయటం, శ్రీదేవితో సాంగ్ తీయాలంటే ఎక్స్ప్రెషన్స్ ఎన్ని రకాలని ఇవ్వగలదు. అటువంటి పోటీ పడి ఉంటాయి మా సినిమాలు రెండు. ఆ పాటలు జామురాత్రిలో అతను పాడతా ఉంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తనాయి. రాఘవేంద్ర గారు ఒకసారి అడిగారు క్షణక్షణంలో అంటే మళ్ళీ క్షణక్షణం తీయాలంటే ఫస్ట్ ఇంకో శ్రీదేవి దొరకాలి, అది వల్ల జరిగే పని కదా. దేవుడు ఒకే ఒకసారి మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఒక శ్రీదేవిని క్రియేట్ చేశాడు. దాని తర్వాత మిగతా క్రియేట్ చేసిన అమ్మాయిలు అందరూ సూపర్ ఫ్లాప్స్ నా ఉద్దేశంలో. చెప్పేశారు మా గురించి. అది ఒకటి. కలగలిపి చాలా తక్కువ మందిని సృష్టిస్తారు. ఆయన చెప్పింది మాత్రం 100కి 100 ఒక్కరినే కొట్టేస్తారు, లేకపోతే ఆయన స్పీచ్లెస్. రాము గారు కొట్టేది నేను అంటే అది ఒప్పుకోని వాళ్ళు ఎదవలు. వద్దు, మేము ఒప్పుకుంటున్నాం. శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడే మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ ఉన్నారు. మరి ఆ టైంలో మీ ఇద్దరి కాంబినేషన్ లో జరిగిన ఏమైనా సంఘటనలు మాతో షేర్ చేసుకుంటారా? మా ఫాదర్ డైరెక్షన్ లో నా తమ్ముడు అన్న పిక్చర్ చేసాం. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే ఓకే. రాత్రి నిద్రపోతా ఉంటే లేపి సంకలో పెట్టుకుని తీసుకొచ్చి. అందులో ఒక్క విషయం, శ్రీదేవి అప్పటికే చాలా మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు అన్నిట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా అనేక క్యారెక్టర్స్ చేస్తుందన్నమాట. ఇందులో చిన్న సాంగ్ బిట్ ఒకటి ఉంది, అది చూద్దాం. అందులో ఆ వయసులోనే ఇండియాను కొల్లగొట్టేద్దాం అనే ఐడియా క్యారెక్టర్. నా తమ్ముడు సినిమాలోని పాట చూద్దాం. చిన్నప్పుడే నెహ్రూ వేషం వేసేసింది. ఇంకో ఇన్సిడెంట్, చాలా భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. అది చూసిన తర్వాత దాని వెనక కథ ఏంటో చెప్తాను. ఏంటది? ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు మనం. అది ఏంటి, దాటేక పడ్డారా ఏంటిది? కొట్టి బండి కొట్టి పడ్డాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మా ఫాదర్ కొన్ని షాట్లు మీరు తీయండి అని ఇచ్చేస్తారు. శ్రీదేవి రన్నింగ్ షాట్స్ తీసారంటేనే పంపించారు. నేనేంటి ఆయన ఇంప్రెస్ చేయడం కోసం పాపం ఏం చెప్తే చేసేది. చిన్నపిల్ల కదా,
ఇది ఈ షాట్ వచ్చి మౌంట్ రోడ్ లో, మెడ్రాస్ మౌంట్ రోడ్ లో అప్పుడే లైట్స్ పెట్టారు. అప్పుడే లైట్స్. నా ఉద్దేశం అంటే ఇంగ్లీష్ సినిమాల లాగా తీయాలి. అసలు ఇది మర్చిపోయాను, అసలు పిల్ల రిస్క్ తీసుకోవటం అనేది. అంటే జ్ఞాపకం ఉంది, డైరెక్టర్ గారు చెప్పారు ఒక కర్షిప్ చేతిలో పెట్టుకొని ఎప్పుడు నేను ఇలా అంటాను నేరుగా పరిగెత్తుకొచ్చేసి. సో గుర్రానికి ఉంటుంది చూడండి, లెఫ్ట్ కాదు రైట్ కాదు, ఆయన్నే చూస్తూ ఉండే దాన్ని. ఇలా అన్నారు, స్ట్రైట్ గా పరిగెత్తుకొని వచ్చాను, అంతే తెలుసు. తర్వాత తెలియదు. ఆ తర్వాత ఐ వాజ్ నాక్డ్ అవుట్. అవతల ప్లాట్ఫామ్ లో నుండి ఇట్లా ఊపాను కదా అని చెప్పినట్టు పడిపోయింది. ఇమీడియట్ గా నాకు వాళ్ళ మెంతరో సినిమాలో పెద్ద కేక పెట్టినట్టు, పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్టు, జైలు ఎన్ని కనపడుతున్నాయి. అంటే షూటింగ్ ఈ షాట్ కోసం తీసుకెళ్తుంటే మా మదర్ చెప్పారు, ఏమంటే నేను వస్తానండి అంటే, ఏం అక్కర్లేదమ్మా, ఏం పర్వాలేదు, మీ పాపని నేను జాగ్రత్తగా తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాను ఆఫ్టర్ షాట్. సరే, నేను అక్కడ నుంచి చాలా నాకు అర్థం అవ్వలేదు ఎలా ఎలా అంటే ఎక్కడ అంటే అంత ఫాస్ట్ గా వస్తున్న కారు అంటే ఎక్స్పెక్ట్ చేయాలా. అంటే కాదు, తగిలిందా కారు? తగిలింది. ఈ పార్ట్ తగిలింది లక్కీగా. జస్ట్ 1 సెకండ్ అమ్మా, 1 సెకండ్ లేట్ అయినా నేను మిమ్మల్ని చంపేసేవాడిని. మీ అదృష్టం. చంపడంలో మాస్టర్ నువ్వు. మొన్న అనుక్షణం చూశాను, రాయి కూర్చుని ఎంతమందిని చంపాను. ఇప్పుడు ఆవిడ బాగానే ఉన్నారని తెలిసి కూడా నేను చూసినప్పుడు ఒక చట్కా వచ్చింది. ఆ రోజు లొకేషన్ లైక్ ఇమాజిన్ అక్కడ నుంచి ఎత్తుకుని పరిగెత్తి ఇంటికి వెళ్ళి, గాడ్ బ్లెస్ యూ శ్రీదేవి, ఇండస్ట్రీ కోసం, ప్రేక్షకుల కోసం మనకి ఆ ప్రమాదం తప్పించాడు భగవంతుడు. ఎప్పుడు అనిపించింది సార్ సూపర్ స్టార్ అవుతారు అని? 16 ఏళ్ల వయసు అప్పుడు టోటల్ గా అన్ని షేడ్స్ ఉన్నాయి, అప్పుడు చేశాను. శ్రీదేవి షోకి వస్తున్నప్పుడు అన్ని సినిమాలు చూస్తా ఉంటే ఇన్ని రకాలు చేసావా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఒకసారి నీ మెమరీ కూడా టెస్ట్ శ్రీదేవి, ఏది ఏ సినిమాలో రఫ్ గా ట్రై చేద్దాం. సినిమా ఇది 16 ఏళ్ల వయసు. నెక్స్ట్ ఏమిటి సార్? 16 ఏళ్ల వయసు. నెక్స్ట్ వేటగాడు. వెరీ గుడ్. వేటగాడు సాంగ్ చాబిలితో. కరెక్ట్. రౌడీ రాముడు. ఆఖరి పోరాటం. వెరీ గుడ్. ఇది మాస్టర్ జీ. వజ్రాయుధం. ఇది డబుల్ యాక్టింగ్, చిరంజీవి గారు విలన్ గా మోసగాడు. సార్ ప్రేమ కానుక. ఇది కృష్ణ గారితో ఆఖరి పోరాటం. వజ్రాయుధం అండి. వజ్రాయుధం. శ్రీదేవి గారు ఒక కళ కలగానే మిగిలిపోయింది అని ఆవిడ ఒకసారి మాటల్లో చెప్పారు. ఆవిడ ఏం చెప్పారో ఒకసారి విందాము, ఆ తర్వాత దానికి ఏం జరుగుతుందో చూద్దాం. సౌందర్య లహరి ప్రేక్షకులకు నమస్కారం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ కాంబినేషన్లో 10 సినిమాల కంటే ఎక్కువ ఎక్కడా రాలేదు. కానీ నేను రాఘవేంద్రరావు గారు కలిసి తెలుగులో 15, హిందీలో 9, మొత్తం కలిసి 24 సినిమాలు చేసాం. ఇంకా ఒక సినిమా చేస్తే మాది సిల్వర్ జూబ్లీ అవుతుంది. సో ఆ 25వ సినిమా ఎప్పుడు సార్? మీరే చెప్పాలి. ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది? మీకంటే ఎవరికి బాగా తెలుసు సార్. రాము గారు మీరు చెప్పండి. రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారి కాంబినేషన్ లో 25వ సినిమా వస్తే అందులో శ్రీదేవి గారి గెటప్ ఎలా ఉండాలి, స్టోరీ ఎలా ఉండాలి? అతను ప్రొడ్యూస్ చేసి అతను కథ ఇస్తే, ఎందుకంటే శ్రీదేవి అంటే అభిమానం కాబట్టి. సరే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీది నాది ఒక డిఫరెంట్ దృష్టి శ్రీదేవి గారితో. అప్పుడు నేను ప్రొడ్యూస్ చేసి మీరు ఉంటే నేను వెనకాల లేదు సార్, షార్ట్ కొంచెం ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అదే నేను చెప్పి మీరు నన్ను సెట్ లోంచి బయటికి వెళ్ళగొట్టి ఇలాంటి. ఇప్పుడు శ్రీదేవి గారు డిప్లొమాటిక్ కాబట్టి మధ్యలో ఇక్కడ నుంచి మీతో అలా మాట్లాడి నాతో ఇలా మాట్లాడి మన ఇద్దరు మధ్యన దెబ్బలాట పెడతారు. అందుకని బెటర్ మీ క్రియేటివ్ లో మీరే చేయండి, నా క్రియేటివ్ నేను తీసుకుంటాను. స్టోరీ ఎలా ఉంటే బాగుంటుందో పోనీ. అంటే ఇప్పుడు సార్ నాకు అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీదేవి గారు
ద యూనిక్నెస్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్, అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే ఎక్స్ట్రాడినరీ సెంట్రలైజ్డ్ క్యారెక్టర్, కంప్లీట్లీ తన క్యారెక్టర్ చుట్టూ చేసిన ఒక స్టోరీ. కానీ అది అంటే ఆల్మోస్ట్ ఒక వెరీ లార్జర్ దెన్ లైఫ్ అంటే ఒక ఇంటిమిడియేట్ ఇన్స్పైరింగ్గా ఉండాలన్న, లేకపోతే చాలా రిలేటబుల్ క్యారెక్టర్. మొత్తం ప్రతి ఇంట్లో ఉన్న, మా ఇంట్లో కూడా ఎలాంటి ఉంటే బాగుంటుంది అని ఒక లుకప్ చేస్తారు చూడండి, ఒక హీరోయిజం అనేది, కానీ రియలిస్టిక్ హీరోయిజం. నీ ఎదురుగా ఎలా ఉండాలో చెప్పాడు. తన దగ్గర నుంచి కొన్ని ఐడియాస్, ఎందుకంటే తనకి నాకు ఎంత ఇష్టం, తనకు కూడా అంటే అంత ఇష్టం అని చెప్పి ఈ షోలో మనం నాకు ఎక్కువ ఇష్టం. మీరు నాతో పోటీ పడతాం మంచిది కదండి. నాకు చిన్నప్పటి నుంచి కదా రాము, నాకు కొంచెం కానీ డిగ్రీ అండి. అఫ్ కోర్స్ మీరు తన్ని చూపించిన తర్వాత మాకు పరిచయం అయ్యారు. శ్రీదేవి లేకపోతే మాకు ఎట్లా తెలుసు? 16 ఏళ్ళ వయసు వేటగాడు మీరు చూపించినప్పుడే మాకు తెలిసారు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ ద ఫస్ట్ రైట్. కానీ నాకు కొన్ని ఇష్టంతో మాత్రం మీరు కంపేర్ చేసుకోండి. అలాగే దీనికంటే ఎంత అదృష్టవంతురాలు చూడండి. గ్రేట్ 2 డైరెక్టర్స్. పులకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో తారల్లారే విహారమే. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా. సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో ఇప్పుడు మొట్టమొదటి సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఏమని వర్ణించను? శ్రీదేవి గారు అండ్ డైరెక్టర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా తాలూకు సీన్ చూద్దాం. చూసా నేనా అంటే మరీ ఎలా కనపడుతుంది? 16 ఏళ్ళ వయసు, నా బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు ఎగ్జామ్స్ ఎగ్గొట్టి 1 year ఫెయిల్ అయ్యి 10 సార్లు చూశాను. ఇది టెరిఫిక్ 16 ఏళ్ళ వయసులో. కానీ శ్రీదేవి గారు నవ్వే సీన్, బెస్ట్ సీన్ దేవతలో ఆ జయప్రద నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి రావుగోపాలరావు గారు శ్రీదేవి గారు మధ్య సీన్, దాంట్లో ఆవిడ నవ్వినట్టు వేసిన, అది నా బెస్ట్ సీన్. ప్రీవియస్ కొన్ని సినిమాల్లో కొంతమంది నవ్వించాలంటే ఎక్కువసేపు నవ్వలేక వెనక నుంచి శ్యాము ప్రకాష్ కలిసి నవ్వి ఎంతో కంటిన్యూస్ గా షార్ట్ కట్ చేయము. తనకి ఎక్కువ నవ్వుతా అంటే వద్దు నేను నవ్వుతాను. నా ఫీలింగ్ ఏంటంటే అండి, శ్రీదేవి గారు యాక్చువల్ గా లోపల అందరినీ జోకర్లు అనుకుంటారు, కానీ ఆవిడ యాక్టింగ్ చేస్తా స్ట్రైట్ ఫేస్ పెట్టి అవునా రాఘవేంద్ర గారు, రమ్ము గారు బాగున్నారా అది ఇది అని, అప్పుడు నవ్వటం వస్తే ఆవిడ ఒరిజినల్ పర్సనాలిటీ బయటకు వస్తుందని నా నమ్మకం. నిజం చెప్పండి, దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది చెప్పండి? మీరు నాకు తెలుసు కాబట్టి మీ అంతర్గత. ఇందులో చాలా ఛాలెంజింగ్ థింగ్ ఒకటి వచ్చింది. ఒక తమిళ్లో హిట్ అయిన సినిమా రీమేక్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ తీశారు బాతరాజా. బట్ నాకు ఎందుకో అందులో ఏంటంటే స్టార్టింగ్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది, వస్తాడని మొత్తం ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. దాని పాయింట్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అయ్యి రైలు వస్తే ఎతికితే ఉండకపోతే ఇంకా ఆయన వస్తాడని నమ్మకం ఉంది, ఆయన వస్తాడని నమ్మకం ఉంది, వాడు వస్తాడా రాడా అని ఫ్రీజ్ చేశారు. నాకు ఎందుకు అమ్మాయి జీవితాన్ని వస్తాడా రాడా అని ఎందుకు ఎండ్ చేయాలని చెప్పి చిన్న మార్పు చేశాను. అది ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లెయిన్. ఇది మాటల్లో చెప్పారు ఇలాగా, చపాని వరువాన్ నిశ్చయమా వాళ్ళకి అంటే తన్ని పెళ్లి చేసుకుంటాడని. ఏంటి అర్థం? చపాని అనేది కమలా హాసన్ గారి క్యారెక్టర్. ఆయన తప్పకుండా వస్తారు, మైలుని తప్పకుండా అమ్మాయికి జీవితం ఇస్తారు అని మాటలు. దాన్ని తెలుగులో మనం చాలా గొడవలు జరిగినాయి. రజనీకాంత్ కమల్ హాసన్ నా మీద యుద్ధానికి వచ్చి, నాకు అసలు ఆ ఎండింగ్ నాకు తెలియదు అండి. తమిళ్ ఫస్ట్ టైం చూసాను. ఐ థింక్ ఫార్ సుపీరియర్. తమిళ్ చూసి తర్వాత తెలుగు చూసిన తర్వాత ఇట్స్ సో మచ్. దీని గురించి పాపం రజనీకాంత్ కమల్ హాసన్ ఫోన్లు చేసి, ప్లీజ్ రాఘవేంద్రరావు నా మాట నుండి పేరవుతుంది, నా మాట నుండి ముగింపు అట్లా ఉండాలి అది అంటే, యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్ బాగాపోతే నువ్వు ఎక్కడ ఎండ్ చేసావు అక్కడే ఎండ్ చేస్తాను, రిలీజ్ చేద్దాం. ఎందుకంటే అంత మంచి స్టోరీ చూసిన తర్వాత పాపం వాడు వచ్చి అమ్మాయి లైఫ్ బాగుండే హెవీ హార్ట్ వెళ్ళిపోతారు శ్రీదేవి క్యారెక్టర్. అంటే నాకేమనిపిస్తుంది సార్, ఇప్పుడు అక్కడ ఎండ్ చేసి ఉంటే నాకు ఒక దాంట్లో వెళ్తాను. ఇప్పుడు మీరు ఆ ఎమోషన్ ఏదైతే భారతీరాజా గారు చేశారో దాన్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేశారు. అరే నాకు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యి అని అంత అక్కడి నుంచి ఒక రిలీఫ్ వచ్చింది మళ్ళీ. ఐ థింక్ దట్ ఈస్ ఫార్ సుపీరియర్. దానికి ఒకళ్ళు లేచిపోతారని
ఆ మ్యూజిక్ కాళీని చూసిన తర్వాత కెమెరా గురించి అప్పుడే కొత్తగా ఫిల్టర్స్ వచ్చినాయి, స్కై కలర్స్ మారాయి. ఫస్ట్ ప్రకాష్ కి కలర్ సినిమా, ఇది చాలా ఊహించని కలయిక, ఇది అద్భుతంగా కలర్స్ స్కైలో మారాలి, ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసేయాలి, చాలా అద్భుతం జరగబోతుంది అని చెప్తే నేను చేయను, మా గురువు గారు తిడతారు, ఆకాశం ఎందుకు మారింది విన్సెంట్ గారు అంత నీకు గుర్తుంది కదా. విన్సెంట్ గారు పాపం టెక్నికల్ గా చాలా ఇదిగా ఉంటారు, ట్రాలీ మీద వెళ్ళాలనుకో ఆయనకి కాళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు ట్రాలీ మీద లాగుతారు, మేము దాన్ని ఏదో గోల్మాల్ చేసి ప్రకాష్ నేను ఇమాజినేటివ్ గా ఉండాలని, అలా ప్రకాష్ భయపడ్డాడు ఫిల్టర్ వేయటానికి. నా కోసం వేరే బాబు, ఇది చాలా ఛాలెంజింగ్ విషయం, ఇది తమిళ్లో కొంచెం మార్చి తీస్తున్నాం అంటే కొంచెం ఏదో ఒకటి ఎన్హాన్స్ చేయాలి. ఐ నో ఇట్ ఈస్ మోస్ట్ స్టూపిడ్ గా గబుక్కున్నా, బట్ డ్రామటైజ్ ఈ సెగ్మెంట్ లో సీన్ల గురించి మాట్లాడడం కానీ ఈ సినిమా విషయం వస్తే మనం ఆ పాట గురించి మాట్లాడకుండా ఉండలేం సార్. సిరిమల్లె పువ్వు అనేటువంటి పాట, ఆ పాటలో శ్రీదేవి గారు ఎంత అందంగా కనిపించారో, ఎంత అందంగా మీరు చూపించారు. అండ్ ఆ పాట ఇట్స్ వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ సాంగ్స్ మన తెలుగు సినిమాల్లో. ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా నా వాడేవరే నా తోడెవరే అంటే ఫస్ట్ గుర్తొచ్చే పాట ఆ పాటే. ఒక్కసారి జ్ఞాపకం ఉంది, ఇలా పడుకోబెట్టి ఆ చెట్టు పైన మొత్తం చీమలు అనమాట. అప్పటికి నమ్మ వయసు 14 సార్. పేరు 16, తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి ఏంటిది. అప్పటికి పేరుకి 16 కానీ తన 14 16 లాగా చూపించాలి. ఇంకేమైనా జ్ఞాపకాలు శ్రీదేవి గారు ఆ పాటకి సంబంధించి, ఆ షూటింగ్ విశేషాలు ఏమైనా? లేదు, ఒక్క స్పెషాలిటీ మాత్రం నేను రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాలి. మీరు ఎన్ని సాంగ్స్ చూసారు అంటే అన్ని క్లోజప్స్ ఎందుకు అంత ఫ్రెష్గా అంత అందంగా కనిపిస్తున్నాయంట, ఒక్క రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే సాంగ్స్లో ఒక 25 క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి, మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేసేసి 7 o'clock అంతా రమ్మనేస్తారు హీరోయిన్. ఆ తర్వాత ఫుల్ సాంగ్ లో ఎన్ని క్లోజప్స్ ఉన్నాయో అన్ని ఒకేసారి క్లోజప్స్. అసలు అంటే ఇది హీరోయిన్ ఇట్ ఇస్ లైక్ అ కేక్ వాక్. అంటే ఎండలో ఆ రాజమండ్రిలో కానీ వైజాగ్ లో కానీ మొత్తం రోజు ఎండలో షూటింగ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు క్లోజప్స్ వేస్తే ఇంపాసిబుల్ టు బీ. అంటే ఆ ఒక్కది హీరోయిన్ వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని మార్నింగ్ 7:30 మొత్తం క్లోజప్స్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత 9:30కి మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ మిడ్ షాట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ లైక్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ట్రైన్ షాట్స్, లాంగ్ షాట్స్ అని. సో ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్. మార్నింగ్ మటుకు అదొకటి పాపం వాళ్ళకి లేడీస్ అని కొన్ని ఇబ్బంది పెడతా ఉంటాను. పొద్దున వస్తే క్లోజెస్ బాగుంటాయి అంటే అంత ఎవరు ఆలోచిస్తారు. ఇబ్బంది ఏంటి సార్, మీ సినిమాల్లో హీరోయిన్లు కనిపించినంత అందంగా వేరే సినిమాల్లో కనిపించరు అనేది తెలిసినటువంటి విషయం. అంటే మీ సినిమాల్లో కనిపించక ముందు ఒక రకంగాను, తర్వాత ఇంకో రకంగాను. సో అలా శ్రీదేవి గారు మాకు ఇవాళ ఫ్యాక్ట్స్ చెప్పేశారు, ఎందుకు అలా కనిపిస్తున్నారు, దానికి రీజన్ ఏమిటి అని. నాకు కూడా సెకండ్ ప్రైజ్ ఇస్తారా? మొత్తం ఉన్న ప్రైజ్లన్నీ ఆయనకి ఇస్తే, ఆవిడతో సినిమా నేను 2 తీసాను, అందులో కూడా బాగానే ఉన్నారని అట్లీస్ట్ కొందరు అన్నారు, ఆయనకి అందరూ అన్నారు, నాకు కొందరే అన్నారు. నన్ను ఇలాగా వెలివేసి అందునే ఇందాక నాతో ప్లీజ్ మీరన్నా పోయినా ఈవిడ ఆల్రెడీ చెప్పేశారు, మీరు తప్ప డైరెక్టర్ లేరు. ఇప్పుడే మీరు చెప్పారు రాఘవేంద్ర గారు తప్ప ఎవ్వరు చేయలేరు అని 3 సార్లు చెప్పారు. నేను ఎక్కడ ఏడుస్తాను. ఫస్ట్ లోనే నేను ఏమన్నానంటే నాలాగా ఈక్వల్ గా తీయగలిగేది నువ్వే శ్రీదేవి అని చెప్పాను. కానీ వారు చెప్పట్లేదు కదా, మీరు చెప్పారు. వితౌట్ వర్డ్స్ చెప్పకుండానే అర్థమైపోతుంది. ఇదే నేను చెప్పేది, ఆవిడ డిప్లొమసీ. పైగా క్షణక్షణం సినిమాలో ఆవిడ ఒకటే కాస్ట్యూమ్ లో త్రూ అవుట్ ద మూవీ మెయింటైన్ చేస్తూ ఒక హీరోయిన్ కి తగ్గట్టుగా మీరు సాంగ్స్ ని క్రియేట్ చేసి. నాకు కన్సోలేషన్ ప్రైజ్ వద్దు, కన్సోలేషన్ ప్రైజ్ ఐదర్ ఫస్ట్ ప్రైజ్ అని ఇవ్వండి, లేకపోతే బయటికి పోమండి, అంతేగాని కన్సోలేషన్ ప్రైజ్, 3rd ప్రైజ్, 4th ప్రైజ్ వద్దు నాకు. మేము ప్రైజ్లు ఇవ్వట్లేదండి, ఇదంతా డైరెక్టర్ గారిదే. పంచుకుంటాంలే మేము 50-50. 16 వయసులో ఆ క్లోజప్ అంతసేపు సస్టైన్ చేసి, అంటే అప్పుడు ఆబ్వియస్లీ శ్రీదేవి గారు కొన్ని ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, ఇక టైమిలోడ్ చేసి ఉండొచ్చు, మేబీ 1-2 నాకు తెలియదు. మధ్యలో అంతసేపు క్లోజప్ లో ఎమోషన్ సస్టైన్ చేయటం అనేది అంత తక్కువ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ ఎ జోక్. అది ట్రైన్ లోంచి దిగలేదు, రాలేదని తెలిసిన తర్వాత. ఓకే, సో ఆఫ్టర్ 16 ఏళ్ల వయసు ఒక విచిత్రం జరిగింది. ఆ విచిత్రం ఏమిటో ఈ సన్నివేశం చూసిన తర్వాత ఆ విచిత్రం గురించి మాట్లాడదాం. పడిపంతులు సినిమాలో మనవరాలుగా యాక్ట్ చేసినటువంటి శ్రీదేవి గారిని మీరు హీరోయిన్ గా కాస్ట్ చేశారు. తర్వాత రామారావు గారి సరసన
అప్పుడు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది సార్? శ్రీదేవితో అప్పటికే 16 ఏళ్ళ వయసు తీసే కదా. కానీ ఈ ఇమేజ్ ఒకటి ఉంటుంది కదా మనవరాలనా, అది చాలా పెద్ద గొడవ జరిగింది. ముందు అసలు శ్రీదేవిని అడుగు, అసలు తన ఎందుకు ఎలా ఒప్పుకుందో అని. షాక్ అయిపోయాను, అసలు నమ్మలేకపోయాను. యాక్చువల్గా రాము, నువ్వు కూడా ఒకసారి నీ జర్నీలో అంత కాంప్లికేషన్ వచ్చినది. ప్రొడ్యూసర్స్ ఏమో అగైన్స్ట్ అంటే నా మీద అది ఎంతో కదా. రామారావు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? మీరు చెప్తున్నారండి, కొంపలు అంటూ పోతే జనం ఎట్లా ఒప్పుకుంటారు? మనవరాలుగా వేసిన అమ్మాయిని ఈ పక్కన రామారావు పక్కన హీరోయిన్ వేస్తే జనం ఎట్లా ఒప్పుకుంటారు? అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? కొడతాడు, కర్ర తీసి కొడతాడు అనే లెవెల్లో పాపం సిన్సియర్గా నా మీద మంచి లైకింగ్ అన్నీ ఉన్నా కూడా అర్జున్ రాజు గారు దగ్గరికి చెప్తే నేను ఒకసారి ట్రై చేద్దామండి అని సెట్లో ఉంటే వెళ్ళాను. నేను వెళ్తే ఏం బ్రదర్ ఏం ఇలా వచ్చారంటే స్టార్ట్ అయిన తర్వాత చెప్తారు, చెప్పండి పర్వాలేదు వచ్చారు కదా అంటే ఏం లేదండి ఈ సినిమాలో హీరోయిన్ గురించి డిస్కషన్ వచ్చింది, మీరు ఏమనుకుంటున్నారు? నేను శ్రీదేవి అనుకున్నాను. ఓకే సార్, వాట్ ఇస్ ది ప్రాబ్లం అన్నాడు. లేదంటే మీకు మనవరాలు ఆ అమ్మాయికి 14 ఏళ్ళే అని చెప్తున్నారని. మనకి 14 కదా. 16 ఏళ్ళ వయసులో అద్భుతమైన పేరు వచ్చింది, సిల్వర్ జూబ్లీ ఆడింది, చాలా గ్లామరస్ గా ఉందని. ఈ గ్లామర్ ని మళ్ళీ స్టార్డమ్ కు తీసుకెళ్ళాలి. ఇందులో ఏంటంటే చంద్రమోహన్ పక్కన స్టార్డమ్ కి వెళ్ళాలంటే అప్పటికే సూపర్ స్టార్డమ్ లో ఉన్న రామారావు, అడిగిరావుడు ఇవన్నీ జరిగింది కదా. శ్రీదేవిని వెంటనే ఒక 10 మెట్లు ఒకేసారి ఎక్కించాలని ఒక నా స్వార్థం కూడా ఉంది. అంతకుముందు జయప్రదతో చేశాను, వాడితో చేశాను. హీరోయిన్ మార్చాలి, అందులో కంప్లీట్ మోస్ట్ సొఫిస్టికేటెడ్ గ్లామరస్ గాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్ చేయడానికి శ్రీదేవి అయితేనే కరెక్ట్ అనుకుని ఫస్ట్ ఒక సాంగ్ తీద్దాం, సాంగ్ తీసి ఎడిట్ చేసి చూపిద్దాం. అటు ప్రొడ్యూసర్స్ కి టోటల్ గా 3 months జర్నీ ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీదేవికి కాన్ఫిడెన్స్ వస్తుంది, అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏమైనా తప్పులున్నా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఒక సాంగ్ తీశాను. ఆ సాంగ్ ఒకసారి చూపిస్తే ఆ 14 వయసులో లాగే అనిపించలేదు. అంటే ఆ క్రెడిట్ రాఘవేంద్రరావు గారికి చేరుతుంది. అంటే ఆ గెటప్ కానీ, ఆ చీర సెలెక్ట్ చేయటం, తర్వాత హెయిర్ స్టైల్, అన్ని ఎవ్రీ డీటెయిల్ ఐ రిమెంబర్. ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే అది ఆయన రెస్పాన్సిబిలిటీ కదా, అందువల్ల మొత్తం ఆయన ఒక్కొక్క గెటప్ ఆ పిక్చర్ లో. గోవిందలో ఒక పాట ఉందండి, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినవరు అనే శ్రీదేవి గారు అందం. ఇది ఈ వేటగాడులో ఈ పాట ఇప్పుడు మనం చూసిన పాట. ఆ రోజుల్లో ఈ మనకి రీల్ బై రీల్ చేంజ్ వస్తుంది కదా. ఒక రీల్ అవ్వగానే రెండో రీల్ మళ్ళీ క్యాచ్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక 10 seconds గ్యాప్ వస్తుంది. పట్టుకోవడం ఇది వడవర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల చాలాసార్లు వచ్చేది ఆ రోజుల్లో థియేటర్స్ లో. మీరా థియేటర్లో చూస్తున్నప్పుడు ఈ వేటగాడు ఈ సాంగ్ అయిపోయిందండి, హక్కుచాడి పెందేసే పాట అవ్వగానే మొత్తం ఫుల్ థియేటర్ ఒక 10 seconds గ్యాప్ వచ్చింది. ఆ టోటల్ సైలెన్స్ లో ఆడియన్స్ లోంచి ఒక్కడు ఈ పుట్టించినోడు కాళ్ళకి నా దండం అన్నాడు. అది మొత్తం థియేటర్ క్లాప్స్ కొట్టాడు. నేను సీతారామ శాస్త్రి గారికి చెప్పాను గోవింద అప్పుడు పాట సిచ్యువేషన్ ఏంటంటే, ఆడు ఎవడైతే అరిసాడో సార్ వాడి ఎమోషన్ కావాలి నాకు పాటలు. దట్ ఈస్ వెన్ ఈ కేమ్ అప్ విత్ దట్, అమ్మ బ్రహ్మదేవుడు. ఈ వేటగాళ్ళు ఈ పాట రాకపోతే, మీరు ఇలా తీయకపోతే, ఆడలా అరవకపోతే, నేను ఐడియా ఇవ్వకపోతే శాస్త్రి గారు ఆ పాట రాసేవారు కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ అ చైన్ లింక్ అని దేనికంటే ఎప్పుడు రాదు. మోసగాడు సినిమా విషయానికి వచ్చేసరికల్లా అప్పటికే శ్రీదేవి గారికి బాగా క్రేజ్ వచ్చేసింది. ఆవిడని తిట్టినా కొట్టినా సీట్లు చినిగిపోయేటువంటి రోజుల్లో మీరు ఒక నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ 2 క్యారెక్టర్స్ గురించి ముందు దానికి సమాధానం నువ్వే చెప్పాలి శ్రీదేవి. నెగటివ్ క్యారెక్టర్ నీకు గుర్తుందో లేదో చెప్పండి సార్. నాకు ఏంటంటే యాక్చువల్ గా రాము, ఒక ఆర్టిస్ట్ కి లోపల ఏదో అర్జుంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా చేసేసింది, పెద్ద అయిన తర్వాత కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేసింది. ఒక రోజు బెరుగ్గా ఇట్లా అడుగుదే హీరోయిన్ ఫస్ట్ టైం శ్రీదేవిని చూశాను. అప్పుడు మద్రాసు మేము మచ్చా గిచ్చా అని ఇట్లా సరదాగా అనుకుంటూ ఉండేవాళ్ళం. మచ్చా ఒక సినిమాలో నాకు నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, ఇదే నెగిటివ్ రోల్ ఎట్లా అంటే అన్నాను. అన్ని రెగ్యులర్ గా ఉంటున్నాయి కదా, నెగిటివ్ రోల్ చేయాలని అనగానే నాకు ఐడియా వచ్చింది అనమాట. ఎందుకంటే ఒట్టి నెగిటివ్ రోల్ వేస్తేనేమో ఇప్పుడు నిన్న నువ్వు ఆల్మోస్ట్ చంపడానికి రెడీ అయ్యావు నువ్వు, అలా ప్రేక్షకులు ఇదవుతారని చెప్పి. కానీ అది నేను ఒక మాట చెప్పాలి, అది నేను ధైర్యంగా ఎందుకు రాఘవేంద్రరావు గారిని అడిగానంటే, ఆ నెగిటివ్ రోల్ ని కూడా సింపతి వచ్చేలాగా చేయగలిగే డైరెక్టర్ గారు. నాకు ఇంకొక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగే సార్ అప్పుడు మీరు రాలేదు, నేను మళ్ళీ అప్పుడు డైరెక్టర్ గా మీరు లేదు. ఆనందం చూడండి. సో అంత ధైర్యంగా నేను ఏ డైరెక్టర్
నాకు తెలుసు నేను అడగను. సో ఆ ధైర్యం వల్ల నేను డైరెక్టర్ గారిని అడిగాను. నాకు బాగా నమ్మకం. అందులో మంచి పాజిటివ్ ఈ సిస్టర్ ని సేమ్ టైప్ లో సిస్టర్ తన లాంటి బతుకు అవ్వకూడదని సిస్టర్ ని చదివించి తనకు మంచి సంబంధం చేయటం కోసం అని చెప్పి ఒరిజినల్ రీమేక్, అది ఒరిజినల్ లేదు అసలు. ఒరిజినల్ యాక్టర్ మనం కొత్తగా పెట్టాం అసలు. కనుక నెగిటివ్ రోల్ అయినా కూడా లాస్ట్ లో మంచి సింపతి వస్తుంది. అది కేవలం తను అడగబట్టి వచ్చింది. చాలా కరెక్ట్ గా అందులో చిరంజీవి తన సాంగ్ కూడా బాగుంటుంది. అడగందే అమ్మాయినా పెట్టదు అనేది ఇక్కడ నిజమైంది అనమాట. మీరు అడిగారు కాబట్టి ఆ క్యారెక్టర్ కాబట్టి స్టోరీ కాబట్టి ఇంత సినిమా క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం సార్. ఆ పాట కూడా మంచి పాట. చాలా ఈ క్లోజ్అప్స్ నేను చెప్పాను, బాగా జ్ఞాపకం ఉంది. మొత్తం క్లోజ్అప్స్ మీరు 7 o'clock మార్నింగ్ తీసేది. రాము గారు మీకు ఈ 2 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందండి శ్రీదేవి గారిది? నేను ఎప్పుడు క్యారెక్టర్స్ చూడండి, శ్రీదేవి గారిని చూస్తాను. క్వశ్చన్ క్యాన్సిల్. ఆ చూపు కర్తమేంది, ఆ నవ్వు కర్తమేంది. ఇక జస్టిస్ చౌదరి విషయానికి వద్దాము. మీ కాంబినేషన్ లో వచ్చిన మరో అద్భుతమైనటువంటి సినిమా. అందులో ఎన్టీఆర్ గారితో ఒక సరదా క్లిప్పింగ్ ఇంకా వస్తుందండి. ఆ స్మెల్, ఆ సీన్ చూస్తుంటే మీకు అంతా చాలా అండర్స్టాండింగ్ డైరెక్టర్ అండి. షార్ట్ వెంటనే నన్ను పంపించేశారు, బ్యాకప్ అనేసారు. వెంటనే ఉడుకులో బ్యాకప్. వెళ్ళు. రామారావుతో తమాష జరిగి ఉండేది. ఆయన జనరల్ గా ప్యాకప్ చెప్పడాయన, మనం చెప్పినప్పుడే వెళ్తాడు ఆయన. ఎప్పుడైనా ఆయనకి ఒక రోజు ఊటీలో గుర్తుంది నాకు, ఒక పాట ముందు ఆ నీళ్ళలో దిగిపోయాడు. ఆయన చాలా గిల్లు పట్టించుకోడు కదా, దిగిపోయాడు. నువ్వు మెల్లిగా దిగు శ్రీదేవి అంటే దిగుతున్నానండి ఒక్క గుంజాడు. అదోసారి ఒకసారి ఆయనకి ఏదో పని ఉండి నిన్ను కాలంలో దోస్తాడు, గుర్తుందా? అలాంటి పనులు చాలా జరిగాయి అంటే చిన్న కాలువ, హీరోయిన్ డ్రెస్ తడిచిపోయింది, షూటింగ్ ఎట్లా ప్యాకప్. తర్వాత ఒక జీప్ లో వస్తూ ఉంటే నేను ముందు నడుస్తూ ఉంటాను. అంటే కొంచెం ఏదో బ్రేక్ ఏదో సరిగా పడకుండా గుద్దేశారనమాట. సో స్టార్టెడ్ బ్లీడింగ్. ఏం పర్వాలేదు, బంగారు బాతుగుడ్డు. దేవత సినిమాలో ప్రేక్షకులు నీరాజనం పట్టినటువంటి సీన్, ఆ సీన్ ని అలా కాకుండా ఇంకెలా తీసినా కూడాను యాక్సెప్ట్ చేయరేమో అని ఇప్పుడు చూస్తే అనిపించేటువంటి సీన్. ఇద్దరు అమ్మాయిలు ఒకరిని ప్రేమించడం అనేది చాలా చోట్ల వస్తూ ఉంటుంది. అందులో నేను చాలా ఎక్కువ తీశాను. దేవత ముందు ఒకటి తీసుంటే తర్వాత కూడా 3-4 తీశాను. ఇద్దరు అమ్మాయిలు ఒకరిని ప్రేమించాను అని చెప్పుకునే సీన్ వస్తుంది కదా, అది రొటీన్ సీన్. దాన్ని ఏదో ఒక గిమ్మిక్ చేస్తే తప్ప పర్ఫార్మెన్స్ కి కానీ ఆడియన్స్ కి తెలుసు ఇద్దరు ఒకరిని ప్రేమించారనేది. దానికి రాసిందేమో మామూలుగా రాశారు, దానికి ఏమేమి యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని ఒక దగ్గర ఒక 1 రోజులు నానా మదన పెడితే ఒక ఐడియా వచ్చి అది తీసాను. ఒకసారి చూసిన తర్వాత దాని మీద జ్ఞాపకం ఉంది. షూటింగ్ నైట్ 2 గంటలకు వరకు తీశారు. ఆ కాయింది ఈ సీన్ లో ఐడియా వచ్చి తర్వాత రివర్స్ వర్క్ చేసాం అన్నమాట. అంత ముందు గబుక్కుని ఈ సీన్ కోసం కాయిన్ పెట్టకూడదని మన సినిమాకి వెళదామా దీనికి వెళదామా సీన్ పెట్టి తర్వాత తీసాం అనమాట. అంటే కొన్ని సీన్లు డిలే చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఇందులో మామూలుగా అసలు ఆర్టిస్ట్ ఒక విషయం చెప్పుకోవాలంటే ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటారు. మూమెంట్ అనేది అసలు ఎందుకు ఆర్టిస్ట్ మూవ్ అవ్వాలి టు అవాయిడ్ కొన్ని ఫేస్లు. డైరెక్ట్ గా చెప్తే రియాక్ట్ అయిపోతావు, తెలిసిపోతుంది తనకి. అందునే ఆ ప్యానింగ్ షాట్ లో కూడా అతని పేరు ఎవ్రీ షాట్ క్యాలిక్యులేటెడ్ గా తీసాను. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీన్ ఇది. ఎందుకంటే బిగినింగ్ సైలెంట్ గా అంతసేపు ఉంటాం, ఎవరు చేసుకుంటారనేది తేడా తప్ప మిగతా అంతా తెలిసిందే. 4 లైన్లో అయిపోతుంది సీన్. సో ఇది టోటల్ సినిమాకి ప్రాణం అది. సో ఇటువంటి కొన్ని సీన్స్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగిన దానికి ఏదో ఒకటి మాట్లాడటం కాదు, కొన్ని మన మెమరీస్ తో పాటు కొత్తగా ఎడ్యుకేషన్ కోర్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇది ఎమోషనల్ కాంటెక్స్ట్. ఇందులో కూడా వినే సౌండ్ ఏమో నవ్వుతున్నట్టు ఉండాలి, కళ్ళల్లోనే బాధ ఉండాలి. చాలా కసరత్తు చేసి నైట్, నేను జనరల్గా నైట్ చేయను అసలు. డైరెక్టర్ గారు నైట్ షూటింగ్ చేసి నాకు జ్ఞాపకం లేదు. అసలు మా ఈ ప్రోగ్రామే చేయరండి. అని ఇందులో మ్యూజిక్ కూడా సోలో స్పెషల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని ముందే మనం విజువలైజ్ చేస్తే మ్యూజిక్ ఏమొస్తుందో మన జ్ఞాపకం ఉంది. ఆ మ్యూజిక్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు వాయించేవారు. మ్యూజిక్ కెమెరా మూమెంట్ ఎంఫసిస్ కూడా జయప్రద్ గారు డైలాగ్ చెప్పగానే ఒక షార్ప్ జూమ్ శ్రీదేవి గారి ఫేస్, అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముందు తెలిసినప్పుడు అవి చేయగలుగుతారు. ఇందాక మీరు వేటగాడు సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ పాట ఎలాగైతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి గోవిందా సినిమాలో ఒక పాటకి దారి తీసిందో, అలాగే దీని ఇన్ఫ్లుయెన్స్ అనండి లేదా సామ్యం అనండి,
అలా జానీ దోస్త్ సినిమాలోని ఒక తెలుగులో సన్నివేశం, అడవి సింహాలు. ఆ సినిమాలోని సన్నివేశం యాజ్ ఇట్ ఈస్ గా రాము గారి సినిమాలో కూడా మనకు కనిపిస్తుంది. కాపీ కొట్టానా? నాకు అర్థం కాదు. ఏంటి లేదు, ఒకసారి చూద్దాం. గ్రేట్ పీపుల్ థింక్ అలైక్. తల్లి తోడుగా బాలాజీ సాక్షిగా నేను ఈ సినిమా చూడలేదు. గ్రేట్ పీపుల్ థింక్ అలైక్ అని అందుకనే డైరెక్టర్ గారు అన్నారు. కానీ ఈ కాంటెక్స్ నాకు అర్థం కాదు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది? అంటే మన ఇద్దరికి శ్రీదేవి గారు ఎదురుగా నేను కాపీ కొట్టి తీస్తాను ప్రూవ్ చేయడం అయ్యో, కుతంత్రం. అయ్యో, రాఘవేంద్ర గారు నీదే ముందు మిమ్మల్ని నమ్మి వచ్చాను సార్. మీరు శ్రీదేవి గారి దగ్గర నన్ను డౌన్ చేయడానికి ఒక కుతంత్రం పన్ని మీరు ఒక ఇలా చేయడం ఏ మాత్రం బాగలేదు. నీ శోకం అంటే డెఫినెట్ గా వస్తాను. అంటే ఇప్పుడు నోరు మూసుకోని చెప్తున్నారు. నేను వస్తాను. మీ ముందు నేను ఎందుకు పనికిరాని డైరెక్టర్ అని ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీరు చెప్పడం కాదు, ఆవిడ కూడా చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్ గా చేసిన తర్వాత నాగార్జున గారితో మళ్ళా హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చింది మళ్ళీ డైరెక్టర్ గారు. శ్రీదేవి గారిని ఒక దేవతగా చూస్తాను. అయ్యో, నేను ఒక భక్తుడికి దేవత మీద కోపం రాదు. మరి ఇందాక కొంచెం రాబోయింది. నేను ఒక భక్తుడిగా నాకున్న హక్కు అడిగాను, అంతే, కోపం కాదు. అది భక్తితో కూడిన కోపం. అవునవును, రాకపోతే భక్తులు డిమాండ్ ఉంది చేస్తాను. మా అమ్మ నాకు టెన్షన్. ఆడేమో తీసుకెళ్ళిపోయాడేమో. మళ్ళీ ఎక్కడి నుంచో ఒక గొంతు వచ్చింది, శ్రీదేవి. అది మీ కళా హృదయం మీరు ఆలోచించారు, కానీ నేను అలా చూడలే. బిందె మాత్రం నేను చూడలేదు. మీరు ఎప్పుడెప్పుడు బిందెలు చూపించడానికి లాంగ్ షాట్ కట్ చేసారో అప్పుడు నేను ఇరిటేట్ అయ్యాను థియేటర్లో. ఎందుకంటే ఆయన స్పెషాలిటీ ఎప్పుడు ఆయన్ని టెన్షన్ లోనో ఒక స్ట్రెస్ గానో ఎప్పుడు నేను చూసింది లేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటుంది. అంటే ఒక సీరియస్ సీన్ అక్కడ నేను ఏడుస్తుంటే కూడా ఇక్కడ అక్కడ సైడ్ లో నుంచి ఆయన అంటూ ఉంటారు. సో అంత ఆయన ఇలా మా ఇద్దరు కారు ఇలా పాస్ అవుతుంది. ఆయన ట్రాలీ అంటే ఆ షార్ట్ రాము గారు ఇంకా నా మర్చిపోలేని షార్ట్ అన్నమాట. ఇలా పాస్ అవుతుంటే నేను యాక్చువల్ రాఘవేంద్ర గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇమాజిన్ చేయలేదు. నేను ఇమాజిన్ చేయలేదండి. కానీ అమ్మో అయిపోయింది నా కథ అనుకున్నాను. ఆ తర్వాత